శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పలు వార్డుల నందు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి పట్టణంలోని పలు వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పై ఎన్నికల ప్రచారంలో అడుగడుగున పూలమాలలతో శాల్వాలతో సన్మానిస్తూ ఆత్మీయ ఘనస్వాగతం పలికారు. స్థానిక ప్రజలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 99% తాను చెప్పిన పథకాలను అమలు చేసిన ఘనత దేశంలోనే కాదు ప్రపంచంలోనే మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని వైఎస్ఆర్సీపీ అభిమానులు తెలిపారు. పై ఎన్నికల ప్రచారంలో దరిదాపు 20 కుటుంబాలు సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొని పార్టీలో జాయిన్ అయ్యారు. పై కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పాప కూడా ఒకటి ఏ కూడా बाजू का तुम आ जाओ माँ बाजू का जाओ అన్న చేతులు అట్టన పక్కన పడతా ఉంది मुंह खड़ा है इधर में ख्याल करो రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం నాగనా సిద్ధం సిద్ధమా సిద్ధం నా పేరు సయ్యద్ కాలేషా. నేను ప్రైవేట్ టీచర్గా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే రాష్ట్ర ఇటీవల జరిగిన జగనన్న గారు ఇచ్చిన హామీల్లో 99% హామీని నెరవేర్చడం అనేది రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కూడా లేదు. అదేవిధంగా ఆ జగనన్న గారికి పందాన నడుస్తూ హుందాగా మన యొక్క ఎమ్మెల్యే గారైన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదే ఆలోచనలతోటి అదే ఆశయాలతోటి ప్రజలు ఒక ఆశను కల్పించి ఆయనకు నవరాత్రాలు కానివ్వండి, గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాలు కానీ దాదాపు 200 రోజులు గడప గడపకు మన యొక్క ప్రభుత్వం అనే కావలి నియోజకవర్గంలో నడిపించిన చరిత్ర ఘనత ఆయనకే దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి, పట్టణాలు ఉన్న వార్డులు కూడా ఖాళీ అవుతున్నాయంటే కేవలము 3 విషయాల వల్ల ఖాళీ అవుతున్నాయి. ఒకటి ఆయన యొక్క మంచి మనసు, 2 ఆయన యొక్క క్రమశిక్షణ, 3 ఆయన యొక్క చిక్కటి చిరునవ్వు. ఈ 3 కారణాల వల్ల ఈ రోజుల్లో కావలి నియోజకవర్గంలో ప్రతి గ్రామాలు ఖాళీ అవుతున్నాయి, ప్రతి పట్టణాల్లో ఉన్న ప్రతి వార్డులు కూడా పరిమవుతున్నాయి. ఆ యొక్క గ్రామాలు కానీ ఆ వార్డులు కానీ మిమ్మల్ని గెలిపించడానికి మేము సిద్ధము, మేము చేస్తాము యుద్ధము, మీ గెలుపు తథ్యము అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటున్నారంటే మనం ఆయన గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఇంకా మెజార్టీ మాత్రం మనం ఎంత అనేది మనం చూసుకోవాలి. మంచి మెజార్టీ తోటి అందరికీ నమస్కారం. ఇవి నిజంగా చాలా సంతోషం. సయ్యద్ కాగేషా గారు మాకు సీనియర్ కాగేజీగా చదువుతున్నప్పుడు ఈరోజు వచ్చి
మా మీద మమకారంతో జగనన్న మీద ప్రేమతోటి ఈరోజు జగనన్న చేస్తున్న మంచి పనులు చూసి ఈరోజు మాకు అండగా ఉండగా కావలి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఈరోజు వచ్చి మా పార్టీలో తెలుగుదేశం నుంచి వచ్చి జాయిన్ అవ్వడం నిజంగా చాలా సంతోషం. ఆయన ఒక్కరే కాదు, ఆయనతో పాటు అనేక కుటుంబాలు కూడా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. 22 కుటుంబాలు మొత్తం 22 కుటుంబాలు ఈరోజు కాంగ్రెస్ గారితో వచ్చి జాయిన్ అవ్వడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. మూడో వార్డులో అదేవిధంగా ఈరోజు మేము సంతోషపడేది, మాకు ఒక మంచి వక్త, మంచి మాకు అధికార ప్రతినిధిగా ఉండే స్థాయిలో ఉన్న వ్యక్తి జాయిన్ అవ్వడం, చాలా చక్కగా మాట్లాడటం నిజంగా నేను ఎప్పుడు వినలేదు ఒక స్పీచ్ కూడా. కానీ ఒక మంచి వ్యక్తి ఈరోజు మాకు దొరకడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ గారితో చేరిన అనుచరులు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేమతో అందరిని ఆహ్వానిస్తుంది. తప్పకుండా వారికి తగిన